దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఈ రోజు మనము లక్ష్మీ దుర్గా ఇన్ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్ చిరందాస్ ధనంజయ్ గారిని కలవబోతున్నాము. ఆయన రియల్ ఎస్టేట్ లో, కన్స్ట్రక్షన్ లో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ముఖ్యంగా ఉప్పల్లో పిహెచ్డి కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక వ్యాపార సముదాయాన్ని, కమర్షియల్ కాంప్లెక్స్ ను నిర్మించారు. లక్ష్మీ దుర్గా ఇన్ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్ గా ధనంజయ్ గారు సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. లక్ష్మీ దుర్గా ఇన్ఫ్రా అనేది ఒక డెడికేటెడ్ వ్యాపార సంస్థ. అంటే జనరల్గా ఏంటంటే మేము నో ప్రాఫిట్ నో లాస్ అనే ఒక కాన్సెప్ట్ తోటి అక్కడ రావడం జరిగింది. దాంట్లో 29 మంది పార్ట్నర్స్ని ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఒక 5 మెంబర్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ తోటి ఆ వ్యవస్థ స్టార్ట్ చేయడం జరిగింది. లక్ష్మీ దుర్గా ఇన్ఫ్రా డెవలపర్స్ అనే సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మేము స్థాపిస్తప్పుడే ఒక వ్యవస్థను స్థాపిస్తప్పుడు ఒక ఆశయం అనేది ఉండాలని ఒక ఆలోచనతోటి నేను మా టీం మెంబర్స్ అందరితో కూడా ఎక్కువ వరకు చర్చ చేసేది. సో ఏం చేయాలంటే నాకు ఒక ఆలోచన వచ్చిందని చెప్పి బై ద కమ్యూనిటీ ఫర్ ద కమ్యూనిటీ ఒక ట్యాగ్ పెట్టుకుందాం అనే ఆలోచనతోటి ఆ ట్యాగ్ మీదనే మేము వ్యాపారం స్టార్ట్ చేసినాము. వ్యాపారం కూడా మేము తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ మందికి సహకారం చేసాము. సో మేము ఒక 60%, 40%, 30% నుంచి 60% వరకు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అట్లా అమ్మకం చేసి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉప్పల్ చౌరస్తా నుంచి వరంగల్ రూట్లో ముందుకు పోనే ఉప్పల్ బస్ స్టాండ్ ఎదురుగా ఇది ఉంటుంది. అది ఏషియన్ థియేటర్కి ఇటు పక్కన శ్రీనివాస్ థియేటర్కి ఎదురెదురుగా ఉంటుంది. పిహెచ్డి మార్కెట్, పద్మశాలి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మార్కెట్ అనే నామకరణం చేసినాము. అందులో ఒక ఫ్లోర్కి వచ్చేసి 44 మడిగలు ఉంటాయి. అట్లా 5 ఫ్లోర్లు G+4 ప్లస్ 3 సెల్లార్లు ఉంటాయి. సో దాంతో 220 మడిగలు మొత్తము దాదాపుగా అన్ని అమ్మకం చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. రాబోయే దసరా కాలానికి, దసరా నాటికి మేము వ్యాపారం కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేసాం. ఇప్పుడు అది ఒక పెద్ద పని. అయితే ప్రతి రోజు దానికి వస్తున్న సమస్యలను అధిగమిస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఒక రకమైన భయం భావన ఉండొచ్చు. కానీ పరిష్కారం అయిన తర్వాత అంతకంటే 100 రెట్లు ఆనందం వస్తున్నది. ఇప్పుడు ఇది మేము అంటే నాకైతే అది ఊహించని పరిణామం, విజయం అది. ఎందుకంటే ఇంత పని అంత మధ్యంతరంగా దానికి వస్తున్న అవంతరాలను బట్టి మేము ఇది చేయగలమా అని ఒక భయం అనేది ఉండే. అది అధిగమిస్తూ వచ్చాం కాబట్టి ఇది గొప్ప విజయంగా భావిస్తూ మేము లైఫ్లో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్గా నేను పరిగణిస్తున్నాను. మేము 5 డైరెక్టర్లు. ఫస్ట్ డైరెక్టర్ గడ్డ వెంకటేశం గారు, అంటే ఈ ల్యాండ్ని తీసుకొచ్చి మాట్లాడించింది అతను. ఆయన తర్వాత నేను 2వ డైరెక్టర్ని, 3వ డైరెక్టర్ వనం నరసింహ గారని, 4వ డైరెక్టర్ గోషకృష్ణ గారని, 5వ డైరెక్టర్ గుజ్జ సత్యనారాయణ అని. 5 డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, మిగతా 24 మంది స్లీపింగ్ పార్ట్నర్స్.